హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు వెరిఫికేషన్స్ వచ్చేసి రకరకాలుగా అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. అంటే లోన్స్‌ని బట్టి అయితే వాళ్ళకి వెరిఫై అయితే చేస్తూ ఉన్నారు. రూ. 50,000 యూనిట్‌లకు సంబంధించి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు ఒక విధంగా వెరిఫికేషన్ అయితే జరుగుతోంది. ఇక 2,00,000 నుంచి 4,00,000 లోపు యూనిట్‌లకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఒక విధంగా అయితే జరుగుతుంది. రూ. 1,00,000 యూనిట్‌లకు సంబంధించి ఒక విధంగా అయితే వెరిఫికేషన్ అయితే జరుగుతుందనమాట. వాళ్ళైతే కాల్స్ అయితే చేస్తున్నారు. మున్సిపల్ ఆఫీస్ నుంచి చాలామందికి కూడా కాల్స్ అయితే వస్తున్నాయట. కాల్స్ వచ్చేసి ఒక్కొక్కరిని అంటే రూ. 50,000 యూనిట్‌లకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళని ఒక విధంగా అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి రూ. 1,00,000కి ఒక విధంగా అడుగుతున్నారు. 2,00,000కి, 4,00,000కి ఒక విధంగా అయితే అడుగుతూ ఉన్నారనమాట. నేను మీకు క్లియర్‌గా అయితే ప్రూఫ్‌తో సహా చూపిస్తానండి. మన యొక్క ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్లు అయితే చేశారు ప్రీవియస్‌గా పెట్టినటువంటి వీడియోస్ కింద. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి మీకోసం అయితే తీసుకొచ్చాను. వాటిని అయితే చూపిస్తాను మీకు ఏ విధంగా అయితే కాల్ చేసి అడుగుతున్నారు, ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతూ ఉన్నారు ఆ వివరాల గురించి. ఓకేనా. నెక్స్ట్ చాలామంది కూడా బ్యాంక్స్ నుంచి ఈ రాజీవ్ యువ వికాసం పథకం కింద డబ్బులు అనేటువంటిది రూ. 230 అంటే రూ. 230 కట్ అయినట్లు బ్యాంక్స్ నుంచి అయితే మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. అవి ఎందుకు వస్తున్నాయి, మీకు ఎందుకు పంపిస్తున్నారు, ఆ వివరాల గురించి కూడా చెప్తాను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి సిబిల్ స్కోర్ వచ్చేసి మీకు ఎంత ఉందో మీ యొక్క మొబైల్ ఫోన్లని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అది ఎట్లా చెక్ చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను. మీరందరూ కూడా ముఖ్యంగా వీడియోని ఎండ్ వరకు చూసి వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాం. లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందుగా వీడియోని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు మున్సిపల్ ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చినట్లయితే కామెంట్లో తెలియచేయండి. కాల్స్ చేసి వాళ్ళు ఏం అడిగారో కూడా కామెంట్లు వచ్చి చేసి తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు కనుక వచ్చేసినట్లయితే మనకు ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి వెరిఫికేషన్ అనేటువంటిది రకరకాలుగా అయితే జరుగుతుందన్నమాట. మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ చూసుకున్నట్లయితే కమెంట్స్లో చెప్పారనమాట. ఇక్కడ చూడొచ్చు, నేను రూ. 50,000 లోన్ పెట్టాను. నన్ను ఏమి అడిగారంటే జస్ట్ ఆధార్ నెంబర్ అడిగారు అంతే అని చెప్పారు. కమెంట్ అయితే చేసి చెప్పారనమాట. మ్యాక్సిమం ఈ యొక్క రూ. 50,000 లోన్‌కి అంత వెరిఫికేషన్ అనేటువంటిది అయితే జరగదండి. మిమ్మల్ని అన్ని డాక్యుమెంట్స్ అనేటువంటివి కూడా అడగరు. సిబిల్ స్కోర్ కూడా అడగరు. ఇది మాత్రం దీనికి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రం పక్కాగా 100% లోన్ అనేటువంటిది అయితే మంజూరైపోతుంది. ఎందుకంటే దీనికి సిబిల్ స్కోర్ అవసరం లేదు. ఇంతకుముందు మీరు ఏమన్నా ప్రీవియస్‌గా లోన్స్ తీసుకున్నా సరే అవేమీ కూడా పట్టించుకోరనమాట. అందుకొరకు దీనికి వెరిఫికేషన్ అనేటువంటిది అంత ఇదిగా ఏమీ చేయరు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, డాక్యుమెంట్స్ అనేటువంటివి అయితే సబ్మిట్ చేశాను కానీ నాకు ఫోన్ కాల్ రాలేదని ఇంకొకరైతే కామెంట్లు అయితే అడిగారనమాట. మీరు ఆల్రెడీ డాక్యుమెంట్స్ అనేటువంటిది సబ్మిట్ చేసేసి ఉన్నట్లయితే మీకు కాల్ చేయరండి. మీకు ఏం అవసరం లేదు. మీరు డాక్యుమెంట్స్ అనేటువంటి సబ్మిట్ చేశారు కాబట్టి ఇంక మీకు ఫోన్ కాల్ ఇచ్చినా ఒకటి రాకపోయినా ఒకటి మీకు దాంతో అయితే సంబంధం అయితే లేదనమాట. అవసరం లేదు ఇంకా. ఇక్కడ చూడొచ్చు, మున్సిపల్ ఆఫీస్ నుంచి కాల్ అయితే వచ్చింది. డాక్యుమెంట్స్ అనేటువంటివి తీసుకురమ్మని ఇంకొకరైతే కామెంట్ అయితే చేసి తెలియజేశారు. ఓవరాల్గా చూసుకుంటే మనకు 2,00,000 నుంచి 4,00,000 లోపు యూనిట్లకు లోన్ అనేటువంటిది ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రం అన్నీ పక్కాగా అయితే అడుగుతారనమాట. వాళ్ళు ఏ యొక్క క్వాలిఫికేషన్ పెట్టుకున్నట్లయితే ఆ క్వాలిఫికేషన్కి తగినటువంటి సర్టిఫికేట్స్, దాని తర్వాత సిబిల్ స్కోర్ ఎంత ఉందా లేదా అని బ్యాంక్ వాళ్ళు చెక్ చేస్తారు. ప్రీవియస్గా ఏమైనా లోన్స్ ఉన్నారా లేదా ఇది కూడా చెక్ చేస్తారు. ఓకేనా. ఇంతకుముందు మీరు ఏమన్నా వర్క్ చేస్తున్నారా లేదంటే ఖాళీగా ఉన్నారా, ఇవన్నీ కూడా ప్రాపర్గా అయితే చెక్ చేస్తారనమాట. మీరు 2 నుంచి 4,00,000 రూపాయల యూనిట్లకు అప్లై చేసుకోన్నట్లయితే. కేవలం ఈ యొక్క రూ. 50,000 యూనిట్లకు అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి మాత్రం అంత ఇదిగా ఏమీ కూడా అడగరు. వీళ్ళకి ఖచ్చితంగా అయితే లోన్ అనేటువంటిది మంజూరు చేసేస్తారు. ఇక మీ యొక్క సిబిల్ స్కోర్ వచ్చేసి ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట మీ యొక్క మొబైల్ ఫోన్లోనే. మనకు సిబిల్ స్కోర్ మీద ప్రభుత్వము రీసెంట్గా తప్పనిసరి కాదు అని చెప్పింది కానీ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ అధికారులు మరలా కూడా సిబిల్ స్కోర్ అయితే అడుగుతూ ఉన్నారనమాట.
మీకు సిబిల్ స్కోర్ అనేటువంటిది ఎంత ఉంది అని. ఎందుకంటే వాళ్ళకి ఆదేశాలైతే ఇంకా జారీ చేయలేదు. సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదు, దాన్నైతే అడగొద్దు అని అధికారులకైతే ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. అందుకొరకైతే మేము అడుగుతున్నామని వాళ్ళైతే ఆన్సర్ అయితే చేస్తున్నారని చాలామంది కూడా చెప్తూ ఉన్నారు. సో మనకు సిబిల్ స్కోర్కి సంబంధించి బ్యాంక్ వాళ్ళు చెక్ చేస్తున్నారు కాబట్టి దానికి లాస్ట్ డేట్ వచ్చి నిన్నటి రోజు అనమాట. నిన్నటి రోజుకైతే అయిపోయింది. 17 తారీఖు వరకు అయితే చెప్పారు మనకు. 17 తారీఖు వరకు అయితే చెక్ చేశారు. సో బ్యాంక్ నుంచేసి మెసేజెస్ కూడా వస్తూ ఉన్నాయి. అంటే మీ యొక్క అకౌంట్ బ్యాలెన్స్లో ₹230 కట్ అయినట్లయితే వస్తున్నాయన్నమాట. ఇవి వచ్చేసి బ్యాంక్ వాళ్ళు మీకు సిబిల్ స్కోర్ చెక్ చేసిన దానికి తీసుకునేటువంటి ఛార్జెస్. సో దానికోసమైతే కట్ చేస్తున్నారనమాట మీ బ్యాంక్ అకౌంట్ నుంచి. ఓకేనా. సో ఈ విధంగా ఎవరికైనా మెసేజెస్ వచ్చినట్లయితే కామెంట్లో తెలియచేయండి. ఇక మనకు చూసుకుంటే జూన్ 2 నుంచి ఆర్వీవైవి మంజూరు పత్రాలు, అంటే రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన మంజూరు పత్రాలు వచ్చేసి జూన్ 2వ తారీఖు నుంచి అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు. అర్హులైనటువంటి వాళ్ళకి జూన్ 2న యూనిట్ మంజూరు పత్రాలు అనేటువంటివి అయితే మంజూరు చేస్తామని చెప్పారు. సో ఈ యొక్క వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల వారీగా ఆర్వైవి కోసము 39,000 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. 50,000 నుంచి 4 లక్షల వరకు యూనిట్ల వారీగా వచ్చిన అప్లికేషన్ల సంఖ్యను వివరించారు. సో అనంతరం ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన మంజూరు పత్రాలను జూన్ 2వ తారీఖున అర్హులైనటువంటి వాళ్ళకు పంపిణీ చేస్తామని మనకి ఇక్కడ మెన్షన్ చేసేది చెప్పడం జరిగింది. సో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది, ఏమేమి అడుగుతూ ఉన్నారు, మున్సిపల్ ఆఫీస్ నుంచి కాల్ చేసి, ఎంపీడీఓ మున్సిపల్ ఆఫీస్ నుంచి. ఓకేనా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో అయితే అడగండి, నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక ముందు రోజుల్లో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా.